శ్రీమద్ వాల్మీకి విరచిత రామాయణం రెండవ రోజు మనం మన తొమ్మండ్ర సౌందర్యలహరి కుటుంబంలో పారాయణ చేద్దాం. అందరూ శ్రద్ధగా పలుకుదాం. మ్యూట్ చేసుకోండి టెలిగ్రామ్ లో. విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత వాయిస్ చిన్నదిగా ఉంది సార్. వాయిస్ కొంచెం పెద్దది చెప్పారా? అక్కర్లేదు. నిన్న రామాయణంలో మొదటి కాండ బాలకాండలో మొదటి తర్కంలో వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించడం, ఆయన చెప్పిన వివరాలను మనం విన్నాం. ఇంకా సంభాషణ జరుగుతున్నట్లుగా ఉంది. 18 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇవాళ 19వ శ్లోకం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిం ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ ప్రీత్యా మహీపతిః.
प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुमिच्छत्प्रीत्या महीपतिः राज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या महीपतिः प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुमिच्छत्प्रीत्या महीपतिः हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुमिच्छत्प्रीत्या महीपतिः हितैर्युक्तं प्रकृतिं प्रियकाम्यया राज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या యోగ పరాక్రమశాలి మహీపతిः రాముడు ఇటువంటి సద్గుణాలతో ఒప్పుచూ ఉండేవాడు. సోదరుల్లో పెద్దవాడు దశరథుడికి ప్రియపుత్రుడు కూడా. ప్రజలకు హితం గుర్తుడంలో నిరతుడు. అంటే నిరతుడు అంటే ఎప్పుడు అదే మనస్సుతో ఉండి ఆ ప్రయత్నంలోనే ఉండేవాడు. అటువంటి సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రుని తన భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమం కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయడానికి సిద్ధపడ్డాడు. బాగున్నా తల్లి. అవును, ఒకటే సంయోక్తం అనేటువంటిది ఒకే. ఇది ఒక పదమే సంయోక్తం అనేటువంటి. ఒక పదాన్ని మనం విడదీయకూడదు. ఐచ్ఛత అనే దాని గురించా? సంయోక్తం ఐచ్ఛదు. సంయోక్తం అయితే విడిగా చెప్పదు. సంబంధం వచ్చినప్పుడు పదం పూర్తయిపోయింది అనుకోండి, పక్క పదం యో వచ్చినప్పుడు అట్లా సంయో అట్లా పలకడం గురించా అడుగుతా. అంతేగా సున్నా పక్కన ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరానికి సంబంధించిన ధ్వని రావాలని మీకు సౌందర్య శ్లోకాలు చెప్పినట్టు చెప్పాను. అంతే. సంయో ఆపకూడదు కదా. పదం పదం అదంతా ఒకే పదం కాబట్టి ఆపకూడదు. సంయోక్తం అనకూడదు, సంయోక్తం అని అన్న. అక్కడ కూడా నేను శ్లోకం మధ్యలో కానీ మంత్రం మధ్యలో కానీ కూడా ఆపకూడదు. ఆ సున్నా తర్వాత వచ్చే అక్షరానికి సంబంధించిన ధ్వనిని అందుకోవాలి. సంయోక్తం సంయని యా పలికేట్టుగానే ఒక ప్రయత్నం ఉంది కదా పలకడం. తర్వాత అక్షరం యా కదా, సున్నా తర్వాత యా ఉంది. ఆ యాకి సంబంధించిన ధ్వనిని అందుకునే ప్రయత్నంలో ఉంటాం. అట్లా సంప్ర సమ్మ సంశ సంక ఇంకా వచ్చేసింది గంగ. సంబంధించిన మనం పట్టుకునే ప్రయత్నం చేస్తాం. తస్యాభిషేక సంభారా తస్యాభిషేక సంభారాన్ భార్యాథ కైకయీ దృష్ట్వా భార్యాథ కైకయీ తస్యాభిషేక సంభారాన్ 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 దృష్ట్వా భార్యాథ కైకయీ. ఒకే పాదం శ్లోకానికి. పూర్వం దత్తవరా దేవి పూర్వం దత్తవరా వరమేణమయా చత వరమేణమయా వివాసనం చ రామస్య
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం భరతస్యాభిషేచనం పూర్వం దత్తవరా దేవీ వరమేణ మయాచత పూర్వం దత్తవరా దేవీ వరమేణ మయా వివాసనం చ చ రామస్య భరతస్యాభిషేచనం వివాసనం చ రామస్య అన్నపూర్ణ గారు మ్యూట్ లో ఉండి చదువుకోండి. పూర్వం అన్నపూర్ణ గారు దత్తవరా దేవీ మ్యూట్ లో వరమేణ ఉండండి. మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం వివాసనం ఎవరో నివాసనం అన్నారు, వివాసనం కదా. పూర్వం దత్తవరా దేవీ వరమేణ మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం రామస్య అన్నట్టు దీర్ఘం లేదు కదా, దీర్ఘం చెబుతున్నారు, నిన్న చెప్పాను కదా. పూర్వం దత్తవరా దేవీ వరమేణ మయాచత, అక్కడ కలిపి చెప్పండి. వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం దీర్ఘం చెప్పకూడదు, లేదు కదా దీర్ఘం. ఇక శ్రీరాముడి యొక్క యువరాజ పట్టాభిషేకానికై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుడి ప్రియ భార్య అయినటువంటి కైకేయి తన దాసి అయినటువంటి మంథర ద్వారా తెలుసుకున్నది. పూర్వం శంబరాసురుణ్ణి జయించినప్పుడు ఆ సందర్భంలో, అంటే దశరథుడు శంబరాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను వెళ్ళింది ఈవిడ. అప్పుడు ఆయన అలసిపోతే ఆవిడ కూడా యుద్ధం చేసింది. అప్పుడు సంతోషించి నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు. దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. ఇక నాకేం అక్కర్లేదండి అన్నప్పుడు, అబ్బే పర్వాలేదు తీసుకో, నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అన్నాడు. సర్లేండి నాకు కావాల్సినప్పుడు అడుగుతాలే అంది. అది ఇప్పుడు అడుగుతున్నది ఆవిడ. రాముణ్ణి వనాలకి పంపడం, భరతుణ్ణి యువరాజ పట్టాభిషిక్తుడిగా చేయమని ఆ 2 వరాలని ఇప్పుడు ఆమె తన భర్తను కోరింది. ససత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం ససత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం ససత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం ససత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. కింద యావత్తు బాగా చెప్పండి. సజగామవనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః
ప్రియకారణాత్ సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ సత్యవచనాద్రాం సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ సత్యసంధుడైనటువంటి ఆ దశరథ మహారాజు ధర్మానికి కట్టుబడి ప్రియతమసుతుడైనటువంటి శ్రీరాముని వనాలకి పంపవలసి వచ్చింది. వీరుడైనటువంటి శ్రీరాముడు కైకేయికి ప్రియాన్ని కూర్చడానికై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసానికి బయలుదేరాడు. ఈ 2 శ్లోకాలు. ఆ శ్లోక అర్థం అంతా ఒకే పేరాగా ఉన్నప్పుడు అది కొన్ని శ్లోకాల సమూహం యొక్క అర్థం కావచ్చు. అందుచేత ఆ శ్లోకాలను మాత్రం మొత్తం చెప్పేసిన తర్వాత తాత్పర్యం చెబుతున్నాను. మీరు పుస్తకం చూస్తుంటే మీకు అర్థం అవుతుంది నేను చెప్తున్నది. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వియ సంపన్నః స్నేహాద్వినయ సంపన్నః. ఇక్కడ నకారం లేదు చెప్పండి. సుమిత్రానందవర్ధనః భ్రాతరందయుతో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరందయుతో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరందయుతో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరందయుతో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరందయుతో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ సుమిత్రాసుతుడైనటువంటి లక్ష్మణుడు శ్రీరాముడికి ప్రియ సోదరుడు. అతను మిక్కిలి వినయ సంపన్నుడు కూడా. రాముని ఎందు భక్తి దక్కరుడు. అన్న అడవులకు బయలుదేరుతుంటే స్నేహాదర్యంతో ఆయన లక్ష్మణుడు ఆయన్ని కూడా అనుగమించాడు, అంటే అనుసరించాడు.
రామస్య దయితా భార్య నిత్యం రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. దాయాన్న దయితాన్న భార్య అని అర్థం. జనకస్య కులే జాత దేవమాయేన నిర్మిత. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. జనకస్య కులే జాత దేవమాయేన నిర్మిత. రామస్య దయితా భార్య దేవజాయేవన. నేను మాయని చెప్పాను. అలాగే మాయేవ మాయేవని. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత. దేవమాయేన నిర్మిత ఉంది ఏంటి అని చెప్పి నేను సందేహపడతాను. నేనే నా అనుకుంటూ అర్థాన్ని కూడా అట్టగా అనుకుంటాను. బాగుందమ్మా తల్లి, మంచి పని చేసావు నువ్వు నాకు చెప్పి. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత. సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూః. కలిపి చెప్పండి. సీతాప్యనుగతా రామం శశినో రోహిణీ యథా. సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూః. సీతాప్యనుగతా రామం శశినో రోహిణీ యథా. అట్లా అట్లా అని అట్లా ఆగిపోయినప్పుడు కొన్ని చోట్ల మీరు కలిపి చెప్పాలి. ఎలా కలిపితే ఎలా వస్తుందో నేను అక్షరం నేను పలుకుతుంటే మీరు గ్రహిస్తుంటే తెలుస్తుంది. సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూః. సీతాప్యనుగతా రామం శశినో రోహిణీ యథా. సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమం వధూః. సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూః. సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. జనకుడి వంశంలో పుట్టినటువంటి సీతాదేవి శ్రీరాముడికి ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారం. అంటే ఇంత పరిమితం లేనటువంటిది అపారం, దాటలేనటువంటిది అంటే అపరిమితంగా ఉన్నది అని అర్థం అన్నమాట. అపారం అంటే ప్రాణ సమానురాలు, ఆయనకి ప్రాణ సమానురాలు. దేవమాయవలే దేవతలను సైతం మోహింపజేసేటువంటి మోహిని వలె అపూర్వమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి దాడు. సర్వ శుభలక్షణ శోభిత.
లక్షణ శోభిత అంటారు. మనం ఏదైనా వడ్డాణం శోభిత లేదా నగ శోభిత అంటే సరే వేసుకుంది కాబట్టి ఆ శోభ కనపడుతుంది, అందుచేత శోభించబడింది అంటాం. మరి శుభ లక్షణాలతో శోభించడం అంటే ఏమిటంటే ఆ ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనలో మంచి లక్షణాలు గుణాలు ఉంటే కనపడుతుంటాయి కదా. అందరితో ప్రేమగా పలకడం, ఆదరంగా ఉండడం, ఉపకారం చేయడం, ఇటువంటి లక్షణాలు ఇందాక నిన్న రాముడి గురించి చెప్పుకున్నాం కదా, అవే శోభగా ఉంటుంది, అవే శోభగా ఉంటాయి. వాటితో శోభించేవారు అని అర్థం. దశరథుని కోడలు అంతేనమ్మా. దశరథుని కోడలు స్త్రీలలో ఉత్తమా వధూహు. అలాగే ఆమె ఎలా రాముణ్ణి అనుసరించిందయ్యా అంటే రోహిణి చంద్రుణ్ణి, శశినుడు అంటే చంద్రుడు, శశిన చంద్రుడు. ఈ చంద్రుణ్ణి ఎలాగైతే రోహిణి అనుసరించిందో అలా రాముణ్ణి సీత అనుసరించింది. ఎక్కడికి? ప్రశ్నలు ఏమన్నాగా ఎక్కడికి? వనాలకి, అరణ్యానికి. మరి వాళ్ళిద్దరి మధ్య అనురాగం అంతగా ఉంటుంది. నేను మీకు ఒకసారి చెప్పాను, ప్రేమ అనే పదాన్ని ఎవరికి వాడాలి అంటే తల్లిదండ్రులకి మాత్రమే. తల్లిదండ్రులకి, పుత్రులకి అంటే సంతానానికి మాత్రమే అది పనికి వస్తుంది. తర్వాత గురు శిష్యులకి కొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని కూడా అనుకోవచ్చు. ఏమిటండి ఆ ప్రత్యేకత? మరి మొగుడు పిల్లల మధ్య ఉండే బంధాన్ని ఏమంటారు అంటే అనురాగం అంటారు. చెప్పాను మీకు ఈ మాట. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనురాగం. కాబట్టి మరి ప్రేమ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ ప్రేమ అనేటువంటి పదాన్ని అన్ని చోట్ల ఉపయోగిస్తూ ఈ రోజుల్లో మనకి కనపడుతూ ఉన్నది అనేక విధాల్లో. కానీ ప్రేమ అంటే స్వార్థము లేనటువంటిది. భార్యాభర్తల స్వార్థం ఏముంటుంది అంటే బాధ్యతతో కూడిన ఒక స్వార్థం ఉంటుంది, ధర్మబద్ధమైంది. ఆ స్వార్థం ధర్మబద్ధమైంది. కానీ తల్లిదండ్రులకి సంతానానికి మధ్య మాత్రం వీళ్ళు వాళ్ళ పట్ల, వాళ్ళు వీళ్ళ పట్ల సహజంగానే ఆ రక్త సంబంధం చేత వాళ్ళ కడుపును పుట్టడం చేత ఆ ప్రేమ పదాన్ని అక్కడ మాత్రమే ఉపయోగించాం. ఆ తర్వాత భగవంతుడికి భక్తుల పట్ల కేవలం ధరింపజేయాలి, వాళ్ళని ఉద్ధరించాలని మాత్రమే ఆయన ఒక గురువులాగా, తండ్రిలాగా, భగవంతుడు దైవంలాగా మనల్ని అనుసరిస్తాడు. అన్నమయ్య కీర్తనలో కూడా ఉంది, బంధువులాగా అంటిపెట్టుకొని ఉంటాడు ఆ మహావిష్ణువు, ఆ వెంకటేశ్వర స్వామి అని అన్నమయ్య కీర్తనలో ఉంది. బడి బాయక తిరిగే కాలబంధుడా అని కీర్తనలో ఉంటుంది. భగవంతుడికి మరి ఆయనకి ఏముంది? ఏం లేదు, కేవలం తరింపజేయడమే. ప్రేమ అనే పదాన్ని తల్లిదండ్రులకి, సంతానానికి, భగవంతుడికి, భక్తులకి, గురువుకి మాత్రమే. ఇంకెక్కడ ప్రేమ అనే పదాన్ని ఉపయోగించకూడదు. అంత గొప్పది, ఇతర శాస్త్రము లేనది. ఇప్పుడు అడిగిందిగా శశిని రోహిణి, చంద్రుడు రోహిణి గురించి ఎక్కువగా చెప్తుంటారు. మళ్ళీ కలిసి ఎక్కువగా ఉండి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి అంటే ఆదర్శ దంపతులు అంటే సీతారామరే. వాళ్ళు ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు అది కేవలం వాళ్ళిద్దరి మధ్య కేవలం అనురాగాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. అది ప్రియుడికి ప్రేయసికి మధ్య కూడా ఉంటుంది కదా ఆ మోహం అనేటువంటిది. అయితే ఆ మోహాన్ని ఒకసారి ఇద్దరిలో ఒకళ్ళని చెడు మార్గంలోకి లేదా నష్టాలకి, కష్టాలకి కారణం గురి చేయవచ్చు. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు భార్యాభర్తలు అయ్యండి. ఎవరు? శశిని చంద్రుడు వీళ్ళు భార్యాభర్తలు కేవలం అనురాగంతో ఉన్నాయి. ధర్మకర్మాచరణ చేసినటువంటి దాఖలాలు తక్కువగా ఉంటాయి. కానీ ధర్మం అనేది కదా, ఏదైనా మనం తెలుసుకుంటే దాని ద్వారా మనకి ఏం రావాలి? ధర్మం పట్ల ప్రేరణ రావాలి, అంతే కదా. ఇప్పుడు చాలా మంది యాత్రలకు వెళ్తా ఉంటారు. ఎప్పుడు వెళ్తారు? రిటైర్ అయిన తర్వాత వెళ్దామని అనుకుంటారు. రిటైర్ అయిన వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళగలరు? అప్పుడు ఏం ఓపిక ఉంటుంది? ఓపిక ఉండదు కదా. 60 ఏళ్ళు దాటితే మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో మరి ఎక్కువ, షుగర్లు అయితే లేదు. ఇంకా అసలు గుండెపోట్లే దాదాపు 30 ఏళ్ళ నుంచి మొదలవుతున్నాయి. గుండెల్లో చిల్లులు. ఇటువంటి విపత్కర పరిస్థితులు అంటే ఆటంకాలు ఉన్నటువంటి స్థితిలో మేము పెద్దవాళ్ళని ఇప్పుడు రామకృష్ణ అనుకునేటువంటి వయసు అని అనుకుంటే అది తప్పు కదా.
ఓపుకున్నప్పుడు తిరగాలి. ఆ చార్ధామ యాత్ర ఉంది, ఇంకా ఉన్నాయి, అవి తిరగాలి. అక్కడ దాకా ఎందుకు, శ్రీశైలం, వెంకటేశ్వర స్వామి, తిరుపతి మెట్లెక్కి వెళ్ళాలి. 60 ఏళ్ళకి మెట్లెక్కి, సరే బస్సులు ఉన్నాయిగా అంటారు, మరి చార్ధామ వెళ్ళాలంటే గుర్రాలు ఉన్నాయిగా అంటారు. ఆ గుర్రాల మీద వెళ్ళాలంటే 60 ఏళ్ల పొట్టే లేదు మనకి. ఏ చెయ్యి కాలు ఒళ్ళు వనకుండా ఉంటుందా? కేవలం అనుగ్రహం ఉంటేనే చేయగలం, కేవలం అనుగ్రహం ఉంటేనే చేయగలం. అందరికీ పోని అంత డబ్బులు ఉండే అవకాశం ఉంటుందా? అది కూడా ఆలోచించాలి. కాబట్టి యాత్రలు లేదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేద్దాం అనుకోవడం, అది యాత్రల వయస్సు వృద్ధాప్యం అనుకోవడం తప్పు. అలాగే ఇంకొకటి కూడా, పురాణాలు వినాలంటే అప్పుడు వింటే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు అంటారు. కానీ మన పిల్లలకి చెప్పాలి, మన పిల్లలకి మన పట్ల, మనకి పిల్లల పట్ల ఉండాల్సిన బాధ్యతలు ఎక్కడ తెలుస్తాయి? స్కూల్లో చెప్పరు, కాలేజీలో చెప్పరు, పురాణాల్లోనే. మరి అవి వినకపోతే మనకి ఎక్కడ తెలుస్తాయి? ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల పిల్లలు అనుకునేటువంటి భేదాభిప్రాయాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు అనుకునేటువంటి భేదాభిప్రాయాలు, కష్టాలు, ఒకరి ద్వారా ఒకరికి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి తెలియపోవడం, వీళ్ళకి తెలియపోవడం. వీళ్ళు ఒకప్పుడు చిన్నపిల్లలేగా, అప్పటికే వాళ్ళకి తెలియదు, పెద్ద అయిన తర్వాత వీళ్ళు చెప్పలేరు. ఈ కారణాలు. కాబట్టి ఈ పురాణాలు వినటం అనేటువంటి, ముఖ్యంగా రామాయణం తప్పకుండా వినాలి. చిన్న వయసు నుంచే రామాయణం రోజు కాసేపు రామాయణ శ్లోకాలు చదువుకోవడం తాత్పర్యం. ఇప్పుడు వచనంలో కూడా లభిస్తుంది. కేవలం గీతా ప్రెస్ వాళ్ళది మాత్రమే చదవండి. ఎందుకంటే నేను వాళ్ళకేం ప్రచారకర్తనేం కాదు, కానీ ఎందుకంటే అట్లా అనుకుంటారేమో చెప్తున్నా. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, అది మాత్రమే వేద సమ్మతంగా వాళ్ళు రాసేటువంటి విధానం ఉంది, వేద సమ్మతంగా ఉంది, శాస్త్ర సమ్మతంగా ఉంటుంది వాళ్ళు రాసే విధానం. తోచినట్టుగా వ్యాఖ్యానం రాసేటువంటి వాళ్ళు, లేదా దానికి సంకలనం చేసి రాసేటువంటి సంకలనకర్త అంటారు కదా, ఆ వాళ్ళు రాసేటువంటి వాళ్ళు కూడా ధర్మబద్ధంగానే, శాస్త్ర విరుద్ధం కాకుండా, వేద విరుద్ధం కాకుండా రాస్తారు. తాత్పర్యం కూడా అట్లాగే ధర్మబద్ధంగానే ఉంది. అందుకనే అవి తీసుకోండి. ఇంకొకళ్ళు ఎవరైనా అట్లాగే కనిపిస్తే అవి కూడా చదవచ్చు. కానీ ఇది మాత్రం శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు, ధర్మ విరుద్ధంగా ఉండకూడదు, వేద విరుద్ధంగా ఉండకూడదు. పౌరైరనుగతో దూరం పుత్రా దశరథేన చ, పౌరైరనుగతో దూరం పుత్రా దశరథేన చ, పౌరైరనుగతో దూరం పుత్రా దశరథేన చ, శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్, గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్, గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయతు, గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయతు, గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయతు, గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. దశరథుడు ద్వారం వరకు వాళ్ళని అనుసరించాడు. పౌరులందరూ కూడా ఆయన విడిచిపెట్టలేక చాలా దూరం ఆయన అనుసరించారు. ధర్మాత్మైనటువంటి శ్రీరాముడు గంగా తీరంలో గలటువంటి
శృంగిబేరపురం. అక్కడ తనకు భక్తుడు నిషాదులకు రాదు. నిషాదులు అంటే వేటగాళ్ళు లేదా బేస్తవాళ్ళు. వాళ్ళకి రాజైనటువంటి ఆ గుహుణ్ణి కలుసుకున్నాడు. పిమ్మట రథసారథిని ఆ రథాన్ని వెనక్కి పంపించేశాడు. గుహేన సహితో రామ లక్ష్మణేన చ సీతయా ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसथं कृत्वा रमणवनेत्र गन्धर्वसङ्काशा ते सुखं न्यवसन् सुखं चित्रकूटमुद्वाजस्य शात् नेत्र देव गंधर्व संकाशास्तत्र अट्ला చెప్పాలి शंकाशास्तत्र ते न्यवसन् सुखं चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसथं कृत्वा रममाणा वनेत्रयः देवगन्धर्वसङ्काशास्तत्र ते न्यवसन् सुखम् चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसथं कृत्वा रममाणा वनेत्रयः देवगन्धर्वसङ्काशास्तत्र ते न्यवसन् सुखम् चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात्
रम्यमावसथं कृत्वा रममाणा वनेत्रयः देवगन्धर्वसङ्काशास्तत्र ते न्यवसन् सुखम्। శ్రీరాముడు సీతాలక్ష్మణులతోనూ గుహునితోనూ వనాల్లో సాగిపోతూ గుహుడి సహాయంతో జల సమృద్ధి కలిగినటువంటి గంగాధరిని దాటాడు. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశాన్ని అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరంలో ఉన్నటువంటి చిత్రకూటానికి చేరారు. అక్కడ చక్కటి పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురు కూడా దేవగంధర్వులలాగా, అంటే వాళ్ళతో సమానంగా దేవగంధర్వ సదృశులై సుఖంగా ప్రశాంతంగా నివసిస్తూ ఉన్నారు. చిత్రకూటంగతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. చిత్రకూటంగతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. చిత్రకూటంగతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. చిత్రకూటంగతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. చిత్రకూటంగతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. సీతారామ లక్ష్మణులు చిత్రకూటాన్ని చేరగా అక్కడ దశరథ మహారాజ్ అయోధ్యలో పుత్రశోక కారణంగా సుతుడి కోసం విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. మృతే తు తస్మిన్ భరతః వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. స జగామ వనం వీరః రామపాద ప్రసాదకః
కుర్చీ వెనక్కి లాగండి, కొంచెం కుర్చీ. సజగామవనం వీరో రామపాద ప్రసాదక. సజగామవనం వీరో రామపాద ప్రసాదక. ఈ దశరథుడు మృతి చెందిన తర్వాత వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళ బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారాన్ని స్వీకరించమని భరతుణ్ణి కోరారు. అందుకు మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్ష లేనటువంటి ఆ భరతుడు పూజ్యుడైనటువంటి రాముడి అనుగ్రహాన్ని పొందగోరిన వాడి వనాలకు బయలుదేరారు. ఎటువంటి కొడుకులో చూడండి, ఆయన ఏమన్నా పిన్ని చెప్పింది కదా అని చెప్పేసి ఇంకాసేపట్లో, ఇంకా అంటే కొద్ది గంటల్లో ఆ సింహాసనాన్ని ఎక్కబోదు, యువరాజుగా పట్టాభిషేకం జరుపుకునేటువంటి వాడు గురికి తెలిపారు. అలాగే ప్రారంభం. ఈయన చూడండి, ఆయన ఎందుకు నెలమంది ఈయన కోసం, ఈయన కూడా ఏమన్నా ఆయనకి తగ్గ తమ్ముడే. అదే నాకేం అందరు రాముడి దగ్గరికి వెళ్ళారు. అంటే తండ్రి చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా, క్షత్రియులు కాబట్టి 12 రోజులు ఉంటాయి. బ్రాహ్మణులకి 10 రోజులు, క్షత్రియులకి 12 రోజులు, వైశ్యులకి 15 రోజులు, శూద్రాదులకు 30 రోజులు అని గరుడ పురాణం చెప్పింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పింది. అట్లా ఉంటుంది ఆశోతం. ఇంకా భరతుడే కదా పెద్దవాడు, ఆయనే చేశాడు. ఎవరిని? అంటే ఇప్పుడు వదిలేసి ఎక్కడైనా వెతుక్కుంటూ వెళ్తారు? శవాన్ని అక్కడ పెట్టుకొని వద్దు, ఎట్లా వెళ్తారు వెతుక్కుంటూ? భరతుడు రాగలిగాడు, లేకపోతే భరతుడు గురించి జరుగుతుంది. భరతుడు రాగలిగాడు, లేదా ఆ సమయంలో వచ్చి ఉన్నాడేమో, మనకి రామాయణం చదువుతుందో తెలుస్తుంది. తెలుసుకుపోయి ఒకవేళ అక్కడ వివరం లేకపోతే ఈ రెండింటిలో ఏదో అనుకోవాలి. ఏదో సందర్భంలో అక్కడ వచ్చి ఉన్నాడు, వచ్చినప్పుడు జరిగిందని అనుకోవాలి, లేదా వెంటనే రాగలిగాడు కార్యక్రమం చేయడానికి అని అనుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒక పరిష్కారం, అక్కడ కార్యక్రమం జరిగింది కాబట్టి. బహుశా తర్వాత సర్గల్లో మనకి తెలియదు. అంటే నిజమే. శవం చనిపోతే చీకటి పడే లోపల కార్యక్రమం అయిపోవాలి. ఇది అసలు నువ్వు అనుకున్న సమాధానం ఇది. ఎవరన్నా చనిపోతే సాయంత్రం లోపలే కార్యక్రమం అయిపోవాలి. చీకట్లో రాత్రి కూడా చేస్తున్నారు. ఎలాగో ఈ రోజు పూర్తి అవ్వాలనుకొని రాత్రి కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ కాస్త త్వరగా అక్కడితో ఆ క్రియను కూడా త్వరగా పూర్తి చేసుకొని ఆ చీకటి పడే లోపల, ఆ రోజు చీకటి పడే లోపల, అంటే సూర్యాస్తమయం లోపల కార్యక్రమం పూర్తి చేయడం ఉత్తమం. లేదంటే దాన్ని కొంతమంది పెద్దలు అలవాటు అనమాట, పెద్దల ఇళ్ళలు సద్ది చేస్తారు. శవం సద్దిగా ఉంటుంది, సద్ది శవాన్ని రేపటిదాకా ఉంచకూడదు, ఇవాళ చేసేయాలని చెప్పి చెప్తుంటారు. అందుకనే తల్లిదండ్రులు విదేశాలకి వెళ్ళకూడదు అని చెప్పేది. పైగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏది వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా లేనప్పుడు కనీసం మేము ఓపికతో ఉన్నాగా మీరు వెళ్ళండి అని చెప్తుంటారు ఈ రోజుల్లో. కానీ అలాగా చెప్పండి. వాళ్ళు సేనలతో సహా, ఆ భరతుడు, ఆ తల్లు ముగ్గురు, ఇంకా బ్రాహ్మణులు, సేనలు ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఈయన ఉద్దేశం అంటే సేనలను తీసుకొని సాగదిద్దామని. నువ్వే మహారాజువి, నేను కాదు, అక్కడ పొరపాటు జరిగింది అని చెప్పి ఆయన ఉద్దేశం. సరే, మిగతా అయిన తర్వాత ఎట్లా వస్తాయి, వివరంగానే వస్తాయి. వెళ్ళిన అలా నడుచుకుంటూ వచ్చి మధ్యలో భరద్వాజ మహర్షి దగ్గర కూడా ఆగుతారు వాళ్ళందరూ. ఇంతమంది సేనలకి ఆయన భోజనం పెడతాడు, ఆ వివరాలన్నీ వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు చిత్రకూడం జరుగుతుంది. అదే రాముడి దగ్గర జరుగుతారు.
ఇదే బాగుంది. ఇదే చెప్పు. తప్పకుండా సందేహాలు. అమ్మాయి బంగారం లాంటి మాట, అందరికీ ఉపయోగపడే మాట అంది అమ్మాయి. ఈ శాంతాకుమారి గిరిజ అమ్మాయి అంటే. అబ్బాయి ఆ ఇద్దరు పిల్లల తల్లైనా సరే బ్రాహ్మణుడు గురువు తండ్రి వంటి వాడు కాబట్టి అమ్మాయి అమ్మాయి అని అంటాం కదా. అందుకని అమ్మాయికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా అమ్మాయి అంటే అమ్మాయిని పిలిచే తనువు కనుక మీరిస్తే మీరంత సన్నిహితంగా ఉన్నట్టు. నాతో నా బిడ్డల్లాగా. బ్రాహ్మణుడికి మిగతా కులాల వాళ్ళందరూ బిడ్డలే, సందేహం లేదు. ఇదే ధర్మం. బ్రాహ్మణుడు మిగతా వాళ్ళందరికీ గురువు. అలా బ్రాహ్మణుడు ఉండాలి. లేని వాళ్ళ గురించి మనకు చర్చ అవసరం. ఎవరు సరిగ్గా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుకున్నాం, మిగతా రావణుడి గురించి మాట్లాడుకోవట్లేదుగా మనం. అలా కత్వా తుసు మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచోబ్రవీత్. దత్వా తుసు మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమార్యభావ పురస్కృతః. రామమార్య నేను చెప్తున్నప్పుడు గమనించండి, కలపడాలి, అక్షరాలు కలపడాలి. చెప్పండి. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. చెప్పాక నిన్న ఆర్య అనేటువంటి పదాన్ని గురించి ఆధునిక కాలంలో చరిత్రకారులు చాలా తప్పు అనే పదాన్ని ప్రయోగించాలి. తప్పు భావన. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఆర్యులు అనేటువంటి వాళ్ళు. పురాణాల్లోనూ వీటిలోనూ ఆర్యపదం ప్రయోగించడం చేత. ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళ గురించే కదా ఆర్యపదం ప్రయోగించింది. ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం, ఉత్తములు అని అర్థం, గొప్పవారు అని అర్థం. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఆ పేరు ఉందని కాదు. దత్వా తుసు మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమార్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. దత్వా తుసు మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమార్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. దత్వా తుసు మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామమార్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయినటువంటి శ్రీరాముడిని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావది. పూజ్యత్వం. ఆర్యత్వం అంటే పూజ్యత్వం. ఆర్యులు అంటే పూజ్యుడు అని. ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు అని. సోదరుల్లో జ్యేష్ఠుడు ఉండగా కనిష్ఠుడు రాజ్యార్కుడు కాదు అనేది రాజధర్మం అని పలుకుతూ సోదరుడు అయినటువంటి శ్రీరాముడిని వేడుకున్నాడు.
మనం నిన్న 18 ఇవాళ కూడా 18 చెప్పుకుందాం. ఈ శ్లోకంతో 36వ శ్లోకంతో పూర్తవుతుంది. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్పితురాదేశాత్ రాజ్యం